డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు మొన్న 14వ తారీఖు రైడ్ చేశారు. ఆ రైడింగ్ జరుగుతున్న సమయంలో పోలీసుల మీద కాల్పులు కూడా జరిగినాయి. ఆ కాల్పులు ఎందుకు జరిగాయి అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా ఉంది. దాని మీద పుంకాలుగా చాలా పుకార్లు వస్తున్నాయి. అందులో ఒకటి, ఆ పార్టీలో కేటీఆర్ కూడా ఉన్నాడు, ఆయన తప్పించటం కోసమే కాల్పులు జరిగినాయి అనేది అయితే ఒక రకంగా బయట వినిపిస్తున్న వినికిడి. దీన్ని బేస్ చేసుకొని మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా కేటీఆర్ కూడా టెస్టులు చేయించుకోవాలి, ఎందుకంటే మిగతా ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేస్తే దాదాపుగా 11 మందిలో ఈ డ్రగ్స్ ట్రేసెస్ కనపడ్డాయి. అందులో ఆ ఏపీకి సంబంధించిన పుట్ట మహేష్ యాదవ్ అనే ఒక ఎంపీ కూడా ఉన్నాడు. ఆయనకు కూడా ముందు ర్యాపిడ్ టెస్ట్లో బయటపడకపోయినా ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లో బయటపడింది. విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే, నిన్నటి దాకా ఏదో ఆయన పాజిటివ్ వచ్చింది అని అనుకుంటే అసలు ఆయన ముందు నుంచే చాలా రకరకాలైన వాటన్నిటిని సేవిస్తూ ఉన్నాడని 3-4 రకాల ట్రేసెస్ బయటపడ్డట్టుగా కూడా కనపడుతుంది. ఏదో ఆ పార్టీకి వెళ్ళాడు, అందులో పాల్గొని వాళ్ళేదో ఇస్తే కొంచెం తీసుకున్నాడు అన్నట్టుగా కాదు, ఆయన డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తి అనేది నిరూపించడానికి ఈ టెస్ట్ పనికొస్తుంది. ఇలాగనే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఒక గన్నును కూడా ఆ పార్టీకి తీసుకొచ్చాడు. పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేస్తున్న సమయంలోనే కాల్పులు జరిగినాయి. ఈ కాల్పులు కేవలం కేటీఆర్ కోసమే జరిగాయి అనే వాదన అయితే ఒకటి వినిపిస్తుంది. ఎందుకు అనంటే, ఆ కాల్పులు జరిగితేనే కదా మరి పోలీసులు తొందరగా లోపలికి రాకుండా మరి హైడౌట్లో దాక్కొని ఉండి చిన్నగా వార్నింగ్లు ఇచ్చి ఆ తర్వాత లోపలికి వచ్చేది. ఈ వెసులుబాటులో వెనక నుంచి ఎవరో ఒకరు తప్పించుకోవచ్చు. ఇప్పుడు రోహిత్ రెడ్డి ఇలాంటి ఆదేశాలు ఇస్తే నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు అని అంటే, అది వాళ్ళకంటే పెద్ద స్థాయిలో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తప్పించడానికి ఇది జరిగే అవకాశం ఉంది. వాళ్ళకంటే క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం అయితే ఆ పని చేయరు కదా. ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసులో సేవిస్తూ పట్టుబడితే కనుక ఏం జరుగుతుందనేది వాళ్ళకు కూడా బాగా తెలుసు. మొదటిసారి అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం, వార్నింగ్ ఇవ్వటం, రెండోసారి అయితే కౌన్సిలింగ్ ఇవ్వటం, మూడోసారి అయితేనే ఇక చట్టపరమైన చర్యలు జైలుకు పంపించడం లాంటివి జరిగేది. కానీ కాల్పులు జరిగినాయి అని అంటే స్ట్రైట్ అవే ఇక రిమాండే. మరి అందుకనే కదా ఈ రోజున రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా జైల్లో ఉంది. దీనికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఆ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని బయటకు తప్పించడానికే అనేది. మరి ఆ స్థాయి వ్యక్తి ఎవరు అనంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే అనేది ఇక్కడ వినిపిస్తున్న వాదన. కేటీఆర్ మీద ఆల్రెడీ గతంలో ఇలాంటివి చాలా రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా మాదక ద్రవ్యాలు తీసుకుంటాడని, ఇక కొండా సురేఖ చేసిందైతే మరి నాగార్జునతో జరిగిన వివాదం కూడా మనం చూసాం కదా. అందులోకి ఆ వివాదంలోకి సమంతాను కూడా లాగటం, అక్కడి నుంచి మరి మిగతా చాలా మందితోటి కేటీఆర్కి సంబంధాలు ఉన్నాయని విచిత్రమైన పేర్లు పెట్టి మరి ఆయన్ని పిలుస్తూ చాలామంది మీమ్స్, రీల్స్ కూడా చేయటం మొదలుపెట్టారు. ఇలాంటిది అక్కడ కేటీఆరే ఉన్నాడని చెప్పడానికి పూర్తిగా ఆధారాలు ఏం లేకపోయినప్పటికీ అసలు ఈ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఈ గెస్ట్ హౌస్ మీద పోలీసులు రైడ్ ఎందుకు చేశారు అని అంటే, పక్కా సమాచారంతో రైడ్ చేశారు అనేది ఇక్కడ కనపడుతోంది. ఎందుకని అంటే, ఆల్రెడీ రోహిత్ రెడ్డి మీద పోలీసులు నిఘా పెట్టారు. దానికి గల కారణం ఏమిటంటే, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాండూరు ఇక్కడ ఒక దీంట్లో పోలీసులతోటి రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగటమే కాకుండా వాళ్ళని మీద చెయ్యేసి నెట్టడం కూడా జరిగింది. అంటే అప్పుడు పోలీసులు ఆయన మద్యం సేవించున్నాడు అని అనుకున్నారు, కానీ తరువాత వాళ్ళకి తెలిసిన సమాచారం అది మద్యం కాదు వేరే ఏదో అని. అంతే, ఇక రోహిత్ రెడ్డిని నిఘా పెట్టి ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్లో, ఈ ఫామ్ హౌస్లో ఖచ్చితంగా దొరికిపోయారు. కేవలం ఈ ఫామ్ హౌస్లోనే కాకుండా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా బెంగళూరు, ఢిల్లీ లాంటి చోట్ల కూడా ఇది యథావిధిగానే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్లో భాగస్వాములు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టున్నారు. ఆ దుబాయ్ పెట్టుబడులు వీటన్నిటి మీద వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. దాంట్లోనే ఈ పుట్ట మహేష్ యాదవ్ కూడా వాళ్ళతోటి ఆ గ్రూప్లో కలిసి ఉన్నాడు అనేది కూడా ఒకటి కనపడుతుంటే, ఏదో ఆ పార్టీకి మహేష్ యాదవ్ వెళ్ళాడు, అక్కడ ఏదో వాళ్ళు ఇచ్చింది సేవిస్తే అందులో డ్రగ్స్ ఉన్నాయి అని అనుకుంటానికి వీలు లేకుండా ఈరోజు రక్త పరీక్షల్లో బయటపడింది ఏమిటి అంటే, 3-4 రకాల ఈ డ్రగ్స్ ఆ ట్రేసెస్లో కనపడ్డాయి అనేది. కేవలం అక్కడ పట్టుబడిన కొకైనే కాకుండా వేరే
రెండు మూడు రకాలు కూడా బయటపడ్డాయి ఆ రక్త నమూనాల్లో. అంటే ఆ పార్టీలో లేకపోయిన డ్రగ్స్ కూడా ఆయన ట్రేసెస్లు ఉన్నాయంటే ఆయన యథావిధిగా ప్రతిసారి సేవిస్తాడనే కదా అర్థం. ఆ విషయం ఒకటి కనపడుతుంటే ఇక్కడ పార్టీలో పట్టుబడ్డ కొకైన్ 10 గ్రాములు పట్టుబడితే గ్రాము 15,000 చొప్పున నేను సిమ్లాలో కొనుక్కొచ్చాను అని అమిత్ శర్మ అనే వ్యాపారవేత్త చెబుతున్నాడు. ఆ వ్యాపారవేత్త అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని రావడానికి ఏ రూపంలో తీసుకొచ్చాడు అనే దాని మీద మళ్ళీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమిటి అంటే వాళ్ళు ఏమి చెక్కింగులు లేని బస్సుల్లోనో ట్రైన్లో వచ్చే వ్యక్తులు కాదు, మంచి హైఫై వ్యక్తులు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఫ్లైట్లోనే వస్తారు. నిఘా ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఇందులో ఈ మహేష్ యాదవ్ ద్వారానే ఇది అక్కడి నుంచి ఇక్కడికి రవాణా జరిగింది అనే పుకార్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంటుకి అటెండ్ అయిన మహేష్ యాదవ్ అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత ఈ పార్టీలో పాల్గొన్నాడు. మరి ఎంపీ కాబట్టి ఆయనకి గ్రీన్ ఛానల్లో వచ్చే అవకాశం ఒకటి ఉంది కాబట్టి ఆయన ద్వారానే ఇవి ఇటు ట్రావెల్ అయ్యాయి అనేది కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. అందులో నిజాలు ఎంత అనేది మనకి తెలియపోయినప్పటికీ వార్త అయితే అది వినిపిస్తుంది, ఆయనే అక్కడి నుంచి తీసుకొచ్చాడు అని. ఇక దీంతో పాటుగా ఇక్కడ కేటీఆర్ ఉన్నాడా లేదా అనేది అసలైన సమస్య. కేటీఆర్ మీద గతంలో వచ్చిన ఆరోపణలు బేస్ చేసుకునో లేకపోతే ఆయనకున్న అలవాట్లు వీటన్నిటిని బేస్ చేసుకునో ఉన్నాడు అని కొంతమంది అంటూ ఉంటే, మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఆయన టెస్ట్ చేయించుకోమని ఆయన కూడా ఒక సవాల్ విసిరాడు. ఏది ఏమైనప్పటికీ దొరికేదాకా దొరగానే తిరుగుతారు కాబట్టి దొంగ అని ఉండదు కాబట్టి మరి కేటీఆర్ ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి పోలీసుల దగ్గర కూడా ఏం సమాచారం ఉందో తెలియదు. కాకపోతే ఉన్నాడా లేదా అనే దాని మీదే అనుమానాలు వాళ్ళు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మిగతా సీసీ కెమెరా ఫుటేజ్లో లేకపోతే అక్కడ ఉన్న మిగతా ఈ వ్యవహార శైలి ఏదైనా గనక ఒక తీగ లాంటిది ఏదైనా పోలీసులకు దొరికితే ఉన్నాడా లేదా అనే దాని మీద మొత్తానికి వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. దీని మీద దర్యాప్తు సంస్థ ఖచ్చితంగానే పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాగా అంది వచ్చిన అవకాశం. కేటీఆర్ని అడ్డంగా ఇరికించాలంటే ఇందులో ఖచ్చితంగా దర్యాప్తు జరిగిందనుకో, ఆయన అక్కడ ఉంటే ఖచ్చితంగా పట్టుబడే అవకాశం ఉంటుంది. లేదు కాదు కూడదని అనుకుంటే మిగతా ఏదైనా సరే మరి చాటుమాటు మంత్రాంగాలు ఏవైనా నడిచి దర్యాప్తు కూడా పక్కదారి ఏమైనా పట్టినా దానికి కూడా అవకాశం అయితే మెండుగానే కనిపిస్తుంది. ఈ పోలీసులు మరి కేవలం రేవంత్ రెడ్డికే కాదు, అటు గతంలో పనిచేస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా కొద్ది గొప్ప ఫర్గా ఉండే అవకాశం ఉంది. అందున కేటీఆర్ అంటే మామూలు వ్యక్తి ఏం కాదు కదా, కేవలం ఆయన కోసమే కాల్పులు జరిగాయి అనేది. ఇక్కడ అసలైన విషయం ఏమిటి అని అంటే, డ్రగ్స్ కేసులో పట్టుబడితే వెంటనే బయటకు రాగలిగే వాళ్ళు కాల్పులు జరిపి మరీ రిమాండ్ దాకా వెళ్ళారనగానే అనుమానాలు అయితే బలంగా కనపడుతున్నాయి కేటీఆర్ ఉన్నాడు అని అనటానికి. కానీ ఏ విషయమైనా నిజంగా దర్యాప్తు సంస్థలు తేల్చే వరకు మనం కూడా ఏం చెప్పలేం కదా. ఉన్నాడా లేదా అనేది మీరు కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు అనేది. ఇదే ఈరోజు కుండబద్దలు.